హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పుడు లాగానే ఊరి మీదకైతే మళ్ళీ వచ్చినాం తిరగడానికైతేని. ఇది వచ్చేసి కత్తెరమాలు ఇది వచ్చేసి కత్తెరమాలు. చాలామంది తెలిసే ఉంటుంది కత్తెరమాలు అయితేని. నేను నా ఛానల్లో కూడా ఫుల్ వీడియో ఉంటుంది కత్తెరమాల వీడియో. ఈ మధ్య అయితే చాలాసార్లు వెళ్ళానండి కత్తెరమాలు, కానీ వీడియో అయితే తీయట్లేదు. ఎందుకంటే వెళ్ళిన ప్లేస్కి వెళ్తున్నాం కదా అందుకని చెప్పేసి అయితే ఇంకేముంటుందని చెప్పి తీయట్లేదు. అయితే పిల్లయితే జైంట్ వీల్ ఇది ఎక్కదామని చెప్పిందని చెప్పేసి ఎక్కినామన్నమాట. అసలు అయితే కళ్ళు అయితే మామూలుగా తిరగలేదండి. అసలు మామూలుగా తిప్పలేదు, ఫుల్గా చాలా స్పీడ్గా తిరిగింది. కళ్ళు తిరిగిపోయినాయి. ఇంకా ఈ పిల్లలేమో కానీ మనకు నీరసం వచ్చేలా ఉంది. అలా అయితే పిల్లలతో అయితే కాసేపు అయితే ఎంజాయ్ చేసినాం. కొన్ని ఆటలు అయితే ఆడాము. అంతకుముందు ఆడేదానండి, ఈ మధ్య తగ్గించేసిన పిల్లలతో ఆటలు ఆడడం. ఎందుకంటే హెల్త్ కొంచెం బాగాలేదు, అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ కూడా చేయట్లేదు. చాలా రోజులు గ్యాప్ తర్వాత చేసిన అనమాట వీడియోలు. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో, మామూలుగా లేదు. అయిపోయింది, ఇంకా రాలేదు మా మేడం. వస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదులేండి. మేడం అక్కడ ఉండడం వల్ల ఇటు తిరగవలసి వస్తుంది. ఎందుకంటే గేమ్స్ ఆడి ఆడి కాయిన్స్ వస్తాయి కదా, అవేమో మన డబ్బులు ఇచ్చి కొనుక్కుని మళ్ళీ మన డబ్బులకి మనకి ఇచ్చినట్టు కాయిన్స్ ఎలా వస్తాయండి. అవి ఇచ్చిన తర్వాత అక్కడ పాయింట్స్ వస్తాయి. అవి ఇచ్చిన తర్వాత పాయింట్స్కి గిఫ్ట్ ఇస్తారనమాట. ఇలా లాటరీ టైపు. ఇలాగైతే దీనికైతే ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. 100 కాయిన్స్ ఆడింది, 107 కాయిన్స్ ఆడింది. ఆడితే అది గిఫ్ట్ ఇచ్చారు. అంటే పాయింట్స్ ఉంటాయని పాయింట్స్ని బట్టి గిఫ్ట్ ఇస్తారనమాట. వాళ్ళ డబ్బులు వాళ్ళకే తిరిగి ఇవ్వడం అనమాట. ఏది ఏ రైతు కొట్టుకున్నా ఒకటే అన్నట్టు వాళ్ళ డబ్బులు వాళ్ళకే తిరిగి ఇవ్వడం అంతే, అంతకుమించి ఏం లేదు. మామూలు అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే. చూస్తున్నారు కదా, గిఫ్ట్ కోసం ఎదుర్కొంటుంది. పాయింట్స్ ఏమో తక్కువ, గిఫ్ట్ ఏమో పెద్దది కావాలంట. ఆశ ఎక్కువ కదా, అందుకని పిల్లలకి ఇదిగోండి గిఫ్ట్ అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఇదైతే ఇంకొని కార్ డ్రైవింగ్కి అయితే వచ్చినాం. మళ్ళీ కార్ డ్రైవింగ్ చేయడం అయితే దీనికి అసలు రావట్లేదు. అసలే మొత్తం అన్ని కార్లను గుద్దేస్తుంది అనమాట. అసలే మామూలుగా లేదు. తర్వాత నేను చేస్తే వద్దు నువ్వు చేయొద్దు నేనే చేస్తానంటది. పక్కన ఉన్న కార్లు మొత్తం గుద్దేసింది. ఇదని చూస్తున్నారు కదా, ఇదైతే చిన్నపిల్లలు డ్రైవింగ్ చేస్తారు కదండి. అది పిల్లకి రాదండి, చిన్నపిల్ల కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను వెళ్ళినా కూడా ఒక అతను అందులో ఒక అతను అయితే చూపుతున్నాడు అనమాట డ్రైవింగ్ చేసేలా చేయాలి అని చెప్పేసి. అసలు ఎక్కడ ఉంటుందండి, అసలు ఏనట్లేదు. వీళ్ళ పిల్లల మాట ఇంటే ఇంకా పిల్లలు ఎందుకు అంటారు అనమాట, అంటారు కదా, అందుకని చెప్పేసి అనమాట. అలా అయితే మామూలు అయితే చాలా ఆటలాడామండి. ఆటలు మొత్తం అయితే తీయలేదు నేను, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో చాలా ఎక్కువ పిల్లల వీడియోస్ ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యన. ఎందుకంటే అసలు వీడియోస్ ఏం తీయట్లేదు. తీసినా కానీ ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుందని, టైం లేదని చెప్పేసి చేయట్లేదు అనమాట. అలా అయితే పిల్లలతో అయితే అలా ఎంజాయ్ చేసినాం. కాసేపు అయితే ఒక 2 hours అయితే ఉన్నాం మాల్లో, కత్తెరమాల్లో. చాలాసార్లు వెళ్ళామండి ఈ మధ్యన. ఇంకా విలేజ్కి కూడా వెళ్ళాము కానీ ఇంకా తీయలేకపోయినాం. ఇంకా ఎన్ని రోజులండి, ఇంకో కొన్నాళ్ళు ఉంటాం కత్తెరల తర్వాత. కత్తెర ఇంకా బై బై అనమాట. ఇంకా తొందరలోనే ఇండియా కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఎప్పుడో వెళ్ళాలండి, కానీ అలా కొంచెం కొన్ని కారణాల వల్ల వెనక్కి ఆగవలసి వచ్చింది. ఇంకా ఇవే లాస్ట్ వీడియోస్ అవ్వచ్చు ఇంకా ఇక్కడ పిల్లలతో అయితేనే. ఇంకా బై బై కత్తారనమాట, వెళ్ళిపోతాం ఇంకా ఇండియాకి. అదిగోండి ఇలా అయితే చాలాసేపు అయితే డ్రైవింగ్ చేసాం. అసలు ఎక్కడ ఉంటుందండి, రాక్షస్ అనమాట. రాక్షస్ పిల్ల, మామూలు పిల్ల కాదు. వీళ్ళ పిల్లలందరూ అంతే కదా, వీళ్ళతో అయితే తిరిగి మనకు నీరసం రావడం తప్ప రెండోది అయితే ఏం లేదు. చెప్పులు మాట అసలు ఏందో. ఈ పిల్ల వచ్చేసి అయితే మా మేడం పెద్ద కూతురు అనమాట. అలా డ్రైవింగ్ చేసి వచ్చిన తర్వాత అయితే నాకైతే చాలా నీరసం అనిపించింది. తలనొప్పి కూడా వచ్చింది అనమాట వీళ్ళతో తిరిగి. ఏమోనండి, ఎన్ని ఆడినా కానీ ఇంకా గేమ్ అంటూనే ఉంటారు వీళ్ళు. దానివల్ల అయితే ఇంకా అలా మొత్తం తిరిగినా. మా అక్క అయితే ఇటువంటి కాయిన్స్ అన్ని లెక్క పెట్టుకుంటుంది. తర్వాత అక్కడ మళ్ళీ ఇచ్చి ఇది గిఫ్ట్ కోసం చూస్తున్నారు కదా, మళ్ళీ గెలిచిందనమాట. ఈ పట్టు అయితే ఎక్కువ కాయిన్స్ వచ్చినాయండి, 160 ఎన్ని వచ్చినాయి. ఇప్పుడైతే పాయింట్స్ అయితే లెక్క పెట్టుకుంటుంది అనమాట. ఈ పాయింట్స్ కోసం మా అక్క హెల్ప్ తీసుకుందనమాట. మా అక్క హెల్ప్ చేస్తుంది.
ఈ కాయిన్స్ దాంట్లో పెట్టడానికి అక్కడ కాయిన్స్ వస్తాయి చెప్పాను కదా ఆల్రెడీ. అలాగే ఇంకా ఆడడం, ఇక్కడ కాయిన్స్ తీసుకోవడం, గిఫ్ట్ తీసుకోవడం, ఇదే పని అనమాట. ఇంకా ఆటలాడేది ఏం లేదు, ఆటలాడేది తక్కువ, ఈ పాయింట్స్ కోసం ఎక్కువ అనమాట. చాలా ఎక్కువ ఉంటాయండి, ఏం ఎక్కదో ఆడుకోదు, ఎంతసేపు పాయింట్ల కోసమే తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా అయితే ఫైనల్గా మళ్ళీ వేరే గిఫ్ట్ అయితే తీసుకుంది. 100లో అయితే ఫోన్ కవర్ ఇచ్చిందండి. ఫోన్ లేదని చెప్పి తీసుకోలేదు, వేరే గిఫ్ట్ తీసుకుంది. ఇదిగోండి ఫ్లైట్ కూడా రెడీలో ఉంది, ఇంకా ఇండియా వెళ్ళడానికి. ఎక్కడికి వెళ్ళాల్సిన అనమాట. కాకపోతే పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ మా మామ దగ్గర ఉంది కదా, మా మామ ఇవ్వదు కదా ఇప్పుడు. పాస్పోర్ట్ ఉంటే ఇక్కడ కత్తర్మాల్లో ఎక్కేసి వచ్చేది ఇండియా, కానీ పాస్పోర్ట్ లేదు కదా, ఏం చేస్తాం. ఇదిగోని మా అక్క కూడా ఎక్కడానికి ట్రై చేసింది, వెళ్ళింది మరి లోపలికి. చూస్తున్నారు కదా, ఇదంతా కత్తర్మాలు, ఇది పిల్లలు ఆడుకునే ఏరియా అనమాట, పిల్లలు ప్లే చేసేది. ఇంకా లోపల చాలా ఉందండి, కానీ నేనైతే వీడియో తీయలేదు. అంతకుముందు చాలా వీడియోస్లో ఉంటుంది, నా వీడియోలో అయితే కత్తర్మాలు మొత్తం. ఇక్కడైతే కొంచెం ఇదిగోండి, ఇదైతే రైడ్ చేసేది అనమాట, ఆఫ్ చేసేది ఆన్ చేసేది. ఫైనల్గా అయితే ఫుడ్ దగ్గరికి వచ్చినాం. ఆటలన్నీ ఆడేసిన తర్వాత తిన్నదంతా, ఇంటి దగ్గర తిన్నదంతా అరిగిపోయింది కదా, మరి తినాలి కదా మళ్ళీ తొట్టి, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఎప్పుడు బర్గర్లు ఇవే కాకుండా ఈసారి నూడిల్స్ తీసుకుందామని చెప్పేసి చైనీస్ నూడిల్స్ వచ్చినాం. ఇక్కడైతే తీసుకున్నాం మేమైతే ఫ్రాన్స్ నూడిల్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మన ఇష్టం అండి, వెజిటేబుల్స్, ప్రాన్స్, చికెను, ఫిష్ మొత్తం అన్నీ ఉన్నాయి. మీకు వెజిటేబుల్స్ కావాలన్నా మొత్తం ఏటి చేతి ప్రతిదీ ఉంది. అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, జ్యూస్ కాడి నుంచి మొత్తం అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ వచ్చేసి అయితే ఫిలిప్పీన్స్ తినే నూడిల్స్ అన్నమాట, వైట్ నూడిల్స్. ఫిలిప్పీన్స్ ఏంటంటే అందరు తింటున్నారు కదా ఇప్పుడు నూడిల్స్ అన్నవి. ఇది వచ్చేసి అయితే గ్యాస్ చూస్తున్నారు కదా, దీని మీద అయితే ఫ్రై చేస్తున్నారు, మామూలుగా లేదనమాట, ఇతను చేస్తున్నారు అనమాట. అంటే హాఫ్ బాయిలింగ్ ఉంటుంది కదా, ఆఫ్ చేస్తారు, హాఫ్ కుకింగ్ ఆ టైప్ అనమాట, ఫుల్ కాదు. ఇది వచ్చేసి అయితే గ్యాస్ కింద నుంచి అదిగోండి కనెక్షన్ ఉంది కదా, దీనిపైకి అయితే గ్యాస్ వస్తుంది అనమాట. దీని మీద నూడిల్స్ ప్రిపేర్ చేస్తారనమాట. మేమైతే ప్రాన్స్ నూడిల్స్ అయితే తీసుకున్నాం. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ వెజిటేబుల్స్ అనమాట, మన ఇష్టం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యారెట్, టమాటో, కోస మొత్తం అన్నీ అనమాట, ప్రతిదీ ఉంది. ఇవి వచ్చేసి అయితే వెజ్ అనమాట, వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. ఫిష్, ఫ్రాన్స్ మొత్తం అన్నీ ఉన్నాయండి, చికెను మొత్తం అన్నీ మన ఇష్టం అనమాట. మనం ఎంత తీసుకోవాలంటే దానికి బౌల్ని బట్టి రేట్ అనమాట. చిన్న బౌల్ అయితే తక్కువ రేటు, ఎక్కువ అయితే అలాగే 20 రియాల్ అనమాట ఎక్కువ. ఈ నూడిల్స్లో కూడా 3 ఐటమ్స్ అలా ఉన్నాయండి, మనకు నచ్చిన నూడిల్స్ తీసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ పెడితే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. ఇదిగోండి, దీనికైతే ఒక చిన్న రైస్ బాక్స్ అయితే ఇచ్చారు, స్టిక్కీ రైస్ అనమాట, ఫిలిపిన్ వాళ్ళు తింటారు కదా అది, స్టిక్కీ రైసు అవి ఇచ్చారనుకో. ఫైనల్గా అయితే ఇదిగోండి ఇలా ప్రిపేర్ అయితే చేశారు. ఇదిగోండి, తినైతే వేరే నూడిల్స్ తీసుకుంది, ఇవైతే వేరే ఇదైతే కొంచెం స్పైసీగా చేయించుకున్నాం. కొంచెం స్పైసీ ఏమంటే మాత్రం బీభత్సమైన స్పైసీ వేసారనమాట. ఇంకా ఇంటికి వెళ్ళేదాకా గుర్తుండిపోయి స్పైసీ వేసారనమాట, అందుకని చెప్పి మేము సరిగ్గా తినలేదు. ఓకేనండి, నచ్చితే వీడియో లైక్ చేయండి, కామెంట్